Azri, hi. Hi. Surprise. ఎవరిద్దరికి నువ్వు కూడా హాయ్ అండి. శ్రీనివాజ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. ఇంక మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా రాత్రి అన్నం ఉందని చెప్పేసి పిల్లల కోసం అయితే 2 కోడిగుడ్లు ఉంటే ఇంకా ఎగ్ రైస్ అయితే రెడీ చేసేసానండి. వాళ్ళు అయితే తినేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా అన్నం కూడా వండేసాను. ఇంక ఈరోజు వచ్చేసి కర్రీ మొన్న అయితే గుత్తొంకాయలు వేసుకొచ్చానండి. ఇంకా వాటితో ఇంత కర్రీ చేయలేదు. అందుకని చెప్పేసి ఈరోజు గుత్తొంకాయల మసాలా కర్రీ అయితే రెడీ చేస్తాను. ఇంకా గుత్తొంకాయలు వచ్చేసి ఇంకా అవి నీళ్ళలో వేసేసానండి. ఇంకా శుభ్రం కడిగేసుకోవాలి చేద్దామని చెప్పేసి పిల్లలకి టిఫిన్ పెట్టేస్తున్నాను. అదేవిధంగా మా ఆయనకైతే ఒకటి ఇచ్చేసాను. ఆయన అయితే మొహం కొట్టుకొని వచ్చేసాడు. ఎందుకని చెప్పేసి ఇంకా ఆయన కూడా ఒకటి ఇచ్చేస్తే ఇంకా తినేస్తాడు. తినేసినాకైతే కర్రీ అయితే రెడీ చేసేస్తాను. ఇంకా వచ్చేసి వండేసానండి. రైస్ కుక్కర్లో అయితే వేసేసాను. మొన్న అయితే గుంటూరులో అయితే వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. మా ఆదర్శ్ వచ్చేసి తినేసి అయితే మిషన్ కూడా ఆడుకుంటున్నాడు. బండి వాళ్ళది. ఆదర్శ్ హాయ్. టేస్ట్ మొదలుపెట్టిందండి. బాగుంది. చేయనికి వెళ్తున్నా ఇప్పుడు. చేయని కడక లేకుండా చేయాలి తీసుకోవడాక చేయని కడక రమ్మన్నాడు. ఏంది ఎంత అంటున్నాడు? అంటే ఓకేనండి. ఇంకా పొద్దునైతే చెప్పే కదా, ఇంకా మా ఆయనకైతే పిల్లలకి ఇంకలందరికీ అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా అదేవిధంగా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా అన్నం కూడా వండేసాయి కదండి పొద్దున్నే. ఇంకా కర్రీ అయితే రెడీ చేయలేదు. ఇంకా బట్టలు అంట్లో అన్నీ తోమేసినాక చేసుకుందాంలే కర్రీ అని చెప్పేసి ఇంక ఇప్పుడు దాకా ఆగాను. ఇంకా గుత్తొంకాయ మసాలా కర్రీకి అయితే మొత్తం ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. నేనైతే ఇంకా ఏ విధంగా చేస్తాననేది చూసేయండి. కొత్తలు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లలందరూ వచ్చేసి ఇంకా అందరూ ఆడుకోవడానికి వెళ్ళారు. మా ఆయన వచ్చేసి చేను కాడికి వెళ్ళాడండి. ఇంకా పొలం ఎలా ఉందో ఏందని చూసిరావడానికి అయితే వెళ్ళాడు. మొన్న అయితే ఇంక ఇది రీసెంట్గా అయితే కొత్తది జాలి తెచ్చి కొట్టేసాము. ఎందుకంటే ఇంట్లో ఎలుకలు గోలు గోలు చేస్తున్నాయి అని చెప్పేసి ఇంక ఇదైతే కొట్టేసాము. ఎలుకలు గుండా పాపం నా ఫ్రిడ్జ్ పాడైపోయింది. నా అంతా చాలా సామాన్ ఇదైపోయాయండి. ఇంకా ఎన్నోసార్లు చేసి పెడుతున్నా కానీ అవి వస్తూనే ఉన్నాయి, అవి ఒకటి ఆగం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా అలా ఉండకూడదు కదా, అందుకని చెప్పేసి ఇంకా తెచ్చి కొట్టేసాను. ఇంకా గుత్తొంకాయ మసాలా కర్రీకి అయితే ఏమేమి కావాలో మొత్తం అయితే చూసేయండి. అదేవిధంగా గుత్తొంకాయలు అయితే తీసేసి ఇంకా వాటర్లు అయితే వేసేసానని కోసి ఇంకా దాంట్లో ముక్కలు వేస్తాయి కదా, అందుకని చెప్పేసి దాంట్లో పెట్టేసాను. ఇంకా అదేవిధంగా ఉల్లిపాయ, 2 టమోటా, అల్లం, చిన్నులపాయ, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, అలానే శనగుళ్ళు. ఇంకా ఇవన్నీ మన మసాలాలు అండి. ఇంకా ఇవైతే వేపేసుకుందాం. ముందు శనగుళ్ళు అయితే కొంచెం వేపేసుకుందాము, అప్పుడు బాగుండేది టేస్ట్ అండి. గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇంకా శనగుళ్ళు కూడా వేసేసాను. అవి కూడా లైట్గా వేగినాయి. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఆయిల్లో ఫ్రై కొంచెం లైట్గా ఫ్రై అయినాక ఇంకా మసాలా అయితే చూపించా కదండి, అలానే ఇంక ఉల్లిపాయలు కూడా వేపేసుకుందాం దీంట్లోనే లైట్గా. ఇవి మనకు బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం మెత్తదనం వచ్చేంత వరకు అయితే వేసుకుంటే చాలు. దాంట్లోనే ఇంకొక టమాటా కూడా వేసేస్తున్నాను. 2 టమాటాలు చూపించారు కదా, 2 అని చెప్పేసి ఇంకొకటి అయితే వేసేస్తాను. ఇంకా ఇవి కూడా మెత్తబడేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసేస్తున్నాను. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మసాలా.
ఓకేనండి, ఇంకా చూస్తారు కదా మొత్తం. ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై అయితే చాలండి. ఇవి చూస్తారు కదా ఇంకెలా ఉన్నాయి, ఇంకెలా చాలు. ఎందుకంటే మళ్ళీ మనం ఈ మసాలా అంతా నూనెలో వేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే సరిపోయింది. ఇంక ఈ లోపు అయితే మా ఆయన కూడా చేనికి వచ్చాడు. ఏంది ఎంత అని మాట్లాడుకున్నావు మరి? వాళ్ళే వస్తారు మా సార్కి. ఎప్పటికేం కుదరలేదు మరి. కుదిరింది, నాకేందా ఉంది మరేందంట ఇంకా ఆటల పొలాలు, ఇంకా టైం పట్టిద్దిలా. అందుకనే ఇప్పుడైతే నీకు ఇంకెప్పుడు ఆరందేనా? ఏం చేయమంటా. ఓకేనండి, ఇంక మా ఆయన వచ్చేసి ఇంట్లో ఓవర్ ఖాళీగా ఉండకుండా అటు వెళ్దాం పా రోజా, ఇటు వెళ్దాం పాను, మళ్ళీ ఇంక ఊరికి బయలుదేరి రోజా ఊరికి వెళ్దాం అంటా ఉన్నాడండి. ఇది ఆడ సాధ్యం. మొన్నే వచ్చింది, ఒక వారం 10 రోజులే అవుతున్నాము. మా ఆయన అంతలే. కానీ ఇంకా కర్రీ అయితే చేశారు కదా, ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాము. ఇంక మనం ఇంకా కొంచెం చల్లారినాక మిక్సీ అయితే పట్టేద్దాం. ఇంకా ఈ లోపు అయితే వంకాయలను అయితే మజ్జిగ కోసేసి అన్నీ అయితే రెడీ చేసేసుకుందండి. ఉప్పు అయ్యే వేసుకొని. ఎక్కడికి వెళ్ళా డ్యాన్స్ చేస్తున్నా అందా. ఓకే అండి, ఇంకా వంకాయలు అయితే కడిగేసి కదా, ఇంకా వాటర్ తీసేసుకోమని దాంట్లో అయితే ఉప్పు కూడా వేసేసాను, అంటే నల్లంగా రాకుండా ఉండటానికి. ఇంకే విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది మనకి. కట్ చేసుకొని మొత్తం అయితే నీళ్ళలో వేసేసుకున్నాం. ఉప్పు నీళ్ళలో ఏం జరుగుతుంది పెట్టే పైన. సరే అండి, ఇంకా చూసారా, ఇంకా ఇవన్నీ మొత్తం కట్ చేసుకున్నాక చూసేద్దాం. చేసాను ఇంట్లో కొన్ని పుచ్చులు వస్తే అవి కూడా తీసేసి పక్కన పడేసాను. ఇంకా ఇవన్నీ మొత్తం అయితే శుభ్రంగా అన్నీ బాగున్నాయి. అదేవిధంగా మనకు మసాలాలు కూడా వేగినాయి కదా, ఆరిపోయినాయి, చల్లంగా ఆరిపోయినాయి అండి. ఇంకా ఇవి కూడా మిక్సీ జార్లో అయితే తీసేసుకున్నాము. ఓకేనండి, ఇంకా అన్నీ అయితే వేసేసాం కదా. అదేవిధంగా చిన్నపాయలు, అలానే ఎండు కొబ్బరి, అదేవిధంగా మనం చూపించిన అన్ని మసాలాన్ని వేసేద్దాం. అదేవిధంగా కొంచెం అల్లం ముక్క అది కూడా వేసేసుకుందాం. మొత్తం అయితే మిక్సీ పెట్టేసుకుందామండి. వేసేద్దాం అసలే. ఓకేనండి, ఇంకా మసాలా అయితే మెత్తగా అయితే మిక్సీ పెట్టేసాను. ఈ విధంగా అయితే మిక్సీ పెట్టేసానండి మెత్తగా. ఇంకా వీటిలోనే ఉల్లిపాయలు గుత్తి వంకాయలు వచ్చేసి ఇంకా ఈ విధంగా కొన్ని తీసేసుకొని ఒక్కొక్కటి ఇంకా ఇలాగైతే పెట్టేసుకున్నాం. మధ్యలో ఇలా పెట్టేసుకొని ఆయిల్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్ ఫైనల్ ఇంకా కర్రీ ఎలా చేస్తానని చూసింది. మసాలా మొత్తం అయితే ఈ విధంగా పట్టించేద్దాం. ఓకేనండి, ఇంకా గుత్తి వంకాయలు అయితే మొత్తం అయితే మసాలా స్టఫింగ్ చేసేసాను. అదేవిధంగా కొన్ని అయితే విడిగా పెట్టేసానండి. మనకి మసాలా కూడా కొంచెం ఉంచేసాను, ఎందుకంటే ఇవి కొంచెం వేగినాక మనకి గ్రేవీ కావాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం మసాలా అయితే ఉంచేసాను. అదేవిధంగా డేష్ బాండీ కూడా పెట్టేసానండి. ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుందాం. వంకాయ కర్రీ కదండి, గుత్తి వంకాయ మసాలా, అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే ఉండాలి, అప్పుడు బాగుండేది టేస్ట్ అనేది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి, ఇంకా మన టెంకాయ అయితే ఒకటి వేసేసుకున్నాము. ఓకే అండి, ఇంకా వచ్చేసారు కదా, మొత్తం అయితే వేసేసాము. ఇంక ఈ విధంగా చేసుకొని ఒక 2 minutes అయితే మూత పెట్టేసుకున్నాం అండి. అప్పుడు అనేది మనకు కొంచెం మగ్గినాక తిప్పుకుంటే మసాలా అనేది వంకాయ చెదరదు. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా కూల్గా ఉందండి. ఇంకా ఎండ లేదు, అంత మబ్బు లేదు,
అక్షయ్ హాయ్. ఓకే అండి, ఇంకా చూసారు కదా మొత్తం అయితే బాగా మగ్గిపోయినాయి వేసినట్టు. ఇంక ఇవైతే కొంచెం తిప్పుకున్నాం మనం, అప్పుడు అనేది బాగుండేది. ఇంక ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఇంకా 2 minutes అయితే మూత పెట్టేసుకుంటే మనకి గుత్తొంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇంకా వంకాయ అయితే చూసారు కదా మెత్తపడింది కదా. ఇంకా అదే విధంగా మనం ఉన్న మసాలా కూడా ఇంకా ఈ ఆయిల్ అనేవి వేసుకున్నాం. అప్పుడు అనేది టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా శనగలు ఇవన్నీ వేపేసినాయి కదండి. అందుకని చెప్పేసి ఇంక ఇవి కూడా దీంట్లో వేసుకొని మధ్యలో ఇంకా కొంచెం ఆయిల్ మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా ఆ విధంగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సరే, ఇంకా దీంట్లో ఏమైనా తక్కువైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే రెడీ చేస్తాను, అదేవిధంగా ట్రై చేస్తాను. ఇప్పుడే కదా అన్నీ కొత్తగా నేర్చుకుంటా ఉన్నాను కదా. ఇంకా ఇది కూడా మా ఆయన తింటాడో లేదో తెలియదు, ఎందుకంటే ఆయన వంకాయ అనేది ఎక్కువ తింటూ నేను ఎప్పుడైనా వంకాయ కర్రీ వండినప్పుడల్లా చూస్తూ ఉంటాను కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసేసి మసాలా అయితే పెట్టేసి కదా కొంచెం అయితే మూత పెట్టేసుకుందాం. మనకి అంతా రెడీ అయినాక చూసేద్దాం. సరే, ఓకే అండి, ఇంకా చూసారు కదా మసాలా కూడా మొత్తం వేగుతూ ఉంది కదా. ఇంకా అదేవిధంగా ఇంకా మనం మసాలా గిన్నెలోనే కొంచెం వాటర్ పోసేసుకుందాము. వాటర్ పోసేసుకొని మొత్తం కలిపెట్టేసుకుంటే ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి వాటర్ పోసుకోవాలా. చూడండి ఎలా ఉన్నా ఇంకా అయితే బాగా ఉడికేసింది. ఓకే అండి, ఇంకా మన కర్రీ అయితే రెడీ అవుతా ఉంది కదా. ఇంకా ఫ్రెష్గా అయిందా కరివేపాకు తీసుకొచ్చాను. ఇంకా ఇవి 2 రెమ్మలు అయితే వేసేద్దాం. కరివేపాకు అయితే వేసేసాను కదా. ఇది కూడా మొత్తం బాగా తిప్పేసుకొని ఎక్కువ కదపకూడదు, ఎందుకంటే వంకాయ అనేది చిరిగిపోతుందండి. ఇప్పటికే బాగా ఉడికిపోయింది కర్రీ కూడా. ఓకే అండి, ఇంకా మనకి గుత్తొంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా మా ఆయనకైతే వడ్డించేద్దాం. ఓకేనండి, ఇంకా మన గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను మా ఆయన అయితే ఇద్దరం అయితే వడ్డించేసుకున్నాము. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా తిన్నారు కదా, ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకైతే పెట్టేశాను. ఇంకా మనం కూడా ఇంకా టేస్ట్ ఏముందనేది చూసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగా నేత బాగా మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇంక రోజు అయితే మటుకు ఈరోజు అయితే గుత్తొంకాయ కూర బాగా గుమ్మలాడే గుత్తొంకాయ కూర అయితే చేసిందండి. టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. బాగుంది, బాగుంది, టేస్ట్ మటుకు అదిరిపోయా. కూర తింటుంటేనే అసలు మామూలు లేదండి. అసలు ఇంకోసారి ఏదైనా కొత్త వెరైటీ ఇంకోటి చేయలేదు. నాకైతే బాగుంది. సీట్లోకి ఓకేనండి, ఇంకా కర్రీ అయితే మొత్తం అయితే రెడీ చేసేసాను. ఇంకా చెప్పే కదా నేను మా ఆయన అయితే ఇద్దరు అయితే వడ్డించేసుకున్నాం. పైకి ఎక్కుతావా? మనకి గుత్తొంకాయ మసాలా కర్రీ అసలు ఏముందో బాగుంది. అది చూడ పైకిలే.
ఒక టేస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏదో ఒకటి చేయి. ఇంకా బజ్జీ అని అక్కడ చూసినాయి. బాగుంది. సరే అండి, ఇంకా మీకు ఏమైనా ఇంకా బ్యాడ్గా అనిపిస్తే కామెంట్లో పెట్టండి, ఇట్లా కాదట్టని. ఇంకా కూర అయితే మనకి టేస్ట్ అయిపోయింది కాబట్టి ఇంక రోజుకైతే లైక్ కొట్టండి. మాట్లాడతావా? సరే అండి, ఈ వీడియో కూర చూసారు కదా, టేస్ట్ మటుకు అయిపోయింది కాబట్టి కర్రీలో ఏమైనా తక్కువ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. పొద్దున 5ంటికి లేచి ఇంట్లో మనం మొదలు పెట్టుకుంటే ఇంక ఈ టైంకి అయితే 12 అయింది, బాగా దిగింది. నాకు పెట్టు. బా పెట్టి నెయ్యి పెట్టుకుంటే ఓకే. అసే తమ్ముడు ఏం చెప్పచ్చు? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. నాకు రాదు అది. వచ్చిద్దురాను. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. సరే అండి, ఇంకా మంచి వీడియోలు తీయడానికి అయితే మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానికి ఇంకా ఇదిగా ఉండండి. ఇంకా అందుకని చెప్పి అయితే ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నాం. గుత్తి వంకాయ కూర ఫ్రై చేసింది కాబట్టి రోజు అయితే మట్టి టేస్ట్ మట్టుకు అదిరిపోయింది కాబట్టి మసాలా కర్రీ అంటండి అయితే మటుకు భలే చేసింది, చక్కగా బాగుంది. ఇంకా కడుపు తినడానికి అయితే రెడీగా ఉందాం. ఇంకా అందుకని చెప్పి అయితే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియో మేము ఉండడం మనతో బాయ్, సీ యూ, టాటా.